నమస్తే వెల్కమ్ టు గుడివాడ న్యూస్ నేను నీలిమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చెడిపోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నాం గుంటూరు సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలి పార్టీ నేతలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న చంద్రబాబు విపక్షాలకు ఇది ఏడుపు నామ సంవత్సరం బీజేపీ టీడీపీ జనసేనపై అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయి షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 317 జీవోను సమీక్షించి సవరించాలి గవర్నర్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడ్డా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన సీఎం జగన్ సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రతిపాడులో లాంఛనంగా ప్రారంభించారు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని సీఎం అన్నారు వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మత్స్యకారులు తదితరులకు 250 రూపాయలు పింఛన్ పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు మనందరి ప్రభుత్వం ఈ రోజు చేస్తా ఉన్న ఖర్చు అవ్వ తాతల మీద వికలాంగుల మీద వితంతువుల మీద ఇతర పెన్షన్ల మీద చేస్తా ఉన్న ఖర్చు ఏకంగా నెలకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా ఈ 1450 కోట్ల రూపాయలు ఇక మీదటి నుంచి 1570 కోట్ల రూపాయలకు పెంచుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డల ఈ 31 నెలల పాలనలో ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా ఇలా పెన్షన్ల రూపంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ పేదవాడికి ఉన్న ఇబ్బందులు ఇంకా ఎక్కువ ఆ పేదవాడికి ఇంకా తోడుగా ఉండాలి అని చెప్పి ఒక్క పెన్షన్ల కోసం మాత్రమే ఈ 31 నెలల కాలంలో అక్షరాల దాదాపుగా 40,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడపాలని కోరుకున్నారు ప్రతి ఇంటా సంతోషం చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు కొత్త ఆశలు కొత్త ఆంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు 2022 ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు నా పక్కరా
రండి ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది వైసీపీకి అభివృద్ధి సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరమని, మొత్తంగా విపక్షాలకు ఏడుపు నామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. జిన్నా టవర్పై రాద్ధాంతం చేసిన బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లెఫ్టిస్టులకి, కమ్యూనిస్ట్ పార్టీలకి భూస్వామి అనుకూల పోరాటాలు చేసి భ్రష్టు పట్టినటువంటి సంవత్సరం ఇది. మొత్తం టోటల్గా పార్టీలకు ఉన్నటువంటి సంవత్సరం ఇదని మనవి చేస్తున్నాను. మాకు ఈ సంవత్సరంలో అన్ని విజయాలే. లోకల్ బాడీస్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మా గుర్తు కాకపోయినప్పటికీ ఎక్కడ ఎన్నికలు పెట్టినా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి మహత్తరమైనటువంటి సంవత్సరం 2021 గతిస్తున్నటువంటి సంవత్సరం. అంతేకాదు, నవరత్నాలు అన్ని పథకాలని ఎలాంటి పరిస్థితుల్లో ఆర్థిక రథచక్రం కదలలేదు. కోవిడ్ వల్ల ఆర్థిక స్థితిగతులు మారాయి, ఆదాయాలు తగ్గాయి, ప్రపంచ ఆదాయాలు తగ్గాయి, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడ్డాయి. అయినా ధైర్యంగా 30 మాసాల్లో 1.16 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా, నవరత్నాల ద్వారా ప్రజలకు చేరవేసిన సంవత్సరం. డిపిటి ద్వారా ప్రజలకు అందించినటువంటి మంచి సంవత్సరం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాగ్దానాల విషయానికి వస్తే, చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో, బహుశా భారతదేశంలో కూడా ఏ రాజకీయ పక్షము కూడా మేనిఫెస్టోని ప్రకటించి, ఆ మేనిఫెస్టోని బైబిల్గా భావించి, ఖురాన్గా భావించి, భగవద్గీతగా భావించి అన్ని వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధితో ప్రయాణం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లో, గత సంవత్సరంలో 95% వాగ్దానాలను నెరవేర్చి చరిత్ర సృష్టించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ. జగన్ వైరస్ కరోనా వైరస్ ను మించిపోయిందని, 100 రెట్ల వేగంతో రాష్ట్రాన్ని ముంచేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. విభజన వల్ల కూడా జరగని నష్టం జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరుగుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా మిగిల్చారని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో లూటీనామ సంవత్సరంగా 2021 మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. 2021 ఒక పీడకల్లాగా ఈ రాష్ట్రం జగన్ అనే వైరస్తో పీడింపబడుతూ దాదాపు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వమే. ప్రపంచం మొత్తం కరోనా వైరస్కి బారిపడి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రం జగన్ వైరస్ బారిపడి ఎన్నో ఇబ్బందులు పడింది. ఇది కాదు, లేదు, ఇందులో లేదనే వ్యవస్థ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి అరాచకాలు, దోపిడీలు, హింసలు, దౌర్జన్యాలు ఏ రకంగా సాగినాయని చెప్పాలంటే మనకు 2022 సంవత్సరం అంతా చెప్పినా కూడా తక్కువ కాలంగానే అనిపిస్తుంది. కానీ ప్రజలు ఒక్కసారి అన్న పదాన్ని నమ్మి 150 సీట్లు ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రిటిష్ వారి రాజ్యంలో పడ్డ కష్టాల కంటే కూడా ఎక్కువ కష్టాలు పడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా పేరుతో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెడతాం. అలాగే అమరావతిని నాశనం చేయటం, పోలవరాన్ని పూర్తి కాకుండా చేస్తానని చెప్పి రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ 2021 అక్టోబర్కి, నవంబర్కి నేను పూర్తి చేస్తానన్న పెద్ద మనిషి 2022 కూడా పూర్తి చేసే అవకాశం లేని పరిస్థితి తీసుకురావడం జరిగింది.
మద్య నిషేధం అని చెప్పి లిక్కర్ రేట్లు పెంచి సంవత్సరానికి దాదాపు 10-15 వేల కోట్ల దోపిడీ చేసిన పరిస్థితి. అలాగే ఇసుక పాలసీలో కొత్త పాలసీ తెస్తామని చెప్పి ఉచితంగా ఇచ్చిన ఇసుకని టన్నుకి 475 రూపాయలు రేటు పెట్టి అందుట్లో దోపిడీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇసుకంతా కూడా ఒకే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి నుంచి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు ముఖ్యమంత్రికి చేరిన పరిస్థితి. అలాగే నాడు నేడు పేరుతో స్కూళ్ళలో జరిగిన దోపిడీ ఇంత అంత కాదు. అలాగే ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాయని చెప్పి, సెంటు భూమి ఇస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నామని మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ ఏడాది అంతర్గత కమిటీల ఏర్పాటు లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని, మహిళా కమిషన్ ఈ 2.5 సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, చిన్నారులపై అత్యాచారాలపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ జోక్యంతోనే అరెస్టులు జరిగాయన్నారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మా సభ్యులు చెప్పారు, కొన్ని మహిళా కమిషన్ తరపున చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించారు. మొత్తంగా ఈ 2.5 సంవత్సరాలలో నేను చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్న తర్వాత కొత్త మెంబర్స్ 2 వచ్చారు. ఇంకా మెంబర్స్ రావాల్సి ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్ కమిటీ ఇంకా ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2.5 సంవత్సరాల సమయంలో ఇవాళ మహిళా కమిషన్ పరిధి అనేటటువంటిది, పనిచేయాల్సినటువంటిది చాలా విస్తృతమైనటువంటిది. మహిళలకు సంబంధించినటువంటి అన్ని వివక్షతల మీద, సాధికారత మీద, అన్ని అసమానతలకు సంబంధించినటువంటి విషయాల మీద మహిళా కమిషన్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా కమిషన్ చట్టం ప్రకారం ఈ రోజున అన్ని విషయాలలో వివక్షత లేకుండా చూడగలిగినటువంటి ఒక బాధ్యతని మహిళా కమిషన్ ఈ 2.5 సంవత్సరాలలో వర్కింగ్ ఉమెన్, అదేవిధంగా స్టూడెంట్స్, అదేవిధంగా చిన్నపిల్లల పైన జరిగేటటువంటి అత్యాచారాలు, మేజర్గా వీటి మీద మహిళా కమిషన్ ఫోకస్ పెట్టింది అనేటటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజానికి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిమితులు రీత్యా ఈ విషయాల మీద ఇప్పటిదాకా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపుగా చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని బాధిత కుటుంబాలతో మాట్లాడడం, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం, కేసు ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఒకవేళ నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఎందుకు ఇంకా చేయలేకపోయారు, ఏ కేసు మీ మీడియా ద్వారా మీ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని, అదేవిధంగా మహిళా కమిషన్ సోర్స్ ద్వారా వచ్చినటువంటి ప్రతి కేసుని కూడా ఇప్పటిదాకా దాన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. కొన్ని సీరియస్ కేసుల్లో అయితే ఎంక్వైరీ రిపోర్ట్స్ కూడా కొన్ని అడగడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్కి సంబంధించినటువంటిది, ఎక్కడైతే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఒక సెక్సువల్ హెరాస్మెంట్ అనేటటువంటిది బాగా పెరిగిపోతున్నది. ఇవాళ దానికి సంబంధించినటువంటిది ఉమెన్ కమిషన్ టేకప్ చేసిన తర్వాత చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇవాళ చాలామంది మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు, లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియజేశారు. చాలా చోట ఒక సీక్రెట్ ఎంక్వైరీలు కూడా కోరుకున్నారు. ఒక రకంగా మహిళా కమిషన్ సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు మరోసారి స్పందించారు. 50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయని సోము అన్నారు. తాను సారాయి వీర్రాజు కాదని, బియ్యం వీర్రాజని, సిమెంట్ వీర్రాజని, కోడిగుడ్ల వీర్రాజని చెప్పారు. తాను చేసిన ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మేనిఫెస్టోలో పెడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ జెండా విగ్రహం చాలా కాలం నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడైనా మాట్లాడతాను. సమయం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడాలి. ఏ అంశం అయినా సరే దానికి ఒక సందర్భం ఉంటుంది. మీరు వినాయక చవితిని ఆపారు, మేము అటాక్ చేశాం. విగ్రహాలు అందరూ అమ్ముకున్నారు, వినాయక చవితిని ఫ్రీగా చేసుకున్నారు. మీరు టిప్పు విగ్రహం పెడతా అన్నారు, మీకు టిప్పు సొంపు, మాకు అది విచ్ఛేదనం. కాబట్టి మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అంగీకరించలేదు, మీరు వెనక్కి తీసుకున్నారు. ఈవేళ జిన్నాని మీరు తీస్తారా, మేము తీయాలా? జిన్నా అనే టవర్ పేరుని మీరు మారుస్తారా, మేము మార్చాలా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగా మార్చేస్తాం. మీకు అవకాశం ఉంటే చూసుకోండి, వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మీకు దమ్ము ఉంటే పేరు మార్చండి, లేకపోతే మాకు 24కి అవకాశం ఇవ్వండి.
2 కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏంటంటే ఇంకా పేరు ఇక్కడ ఎవరి కింగ్ జార్జి, మనకెందుకు కింగ్ జార్జి? గౌతు లచ్చన్న గారి పేరు పెట్టమనండి. GLH KGH బదులు GLH గౌతు లచ్చన్న హాస్పిటల్, లేదు తెన్నేటి విశ్వనాథం హాస్పిటల్, తెన్నేటి విశ్వనాథం గారి హాస్పిటల్. TVH బాగుంది కదా, TVH మార్చండి. మీకు ఏమైనా అభ్యంతరమా? పరాయి వాళ్ళ పేర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదు. హైదరాబాద్ భాగ్యనగరం కింద మార్చడం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మన దేశం, మన జాతి, మన ఆలోచనలు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అలానే మన ఈ మధ్యకాలం సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. రీసెంట్ గా ఓవైసీ మిధానిలో ఫ్లైఓవర్ ఆరంభం అవ్వగా ఇప్పుడు షేక్పేట్లో నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 333 కోట్ల వ్యయంతో 2 కిలోమీటర్లకు పైగా 6 లేన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. టోలీ చౌకీ నుండి రాయదుర్గాన్ని కలిపే ఈ ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. గౌరవనీయులు పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు అన్న గంగాపురం కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్క గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరికపూడి గాంధీ గారు, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌరవనీయులు ఉత్సాహవంతులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జిహెచ్ఎంసి కార్పొరేటర్లందరికీ, గౌరవనీయులైన మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు లోకేష్ గారు, స్థానిక జోనల్ కమిషనర్లకి, గౌరవనీయులైన ఈఎన్సి ఇంజనీరింగ్ చీఫ్, ఎవరి చేతుల మీదుగానైతే ఈరోజు ఈ షేక్పేట రాయదుర్గం మన ఫ్లైఓవర్ అద్భుతమైన రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ హైదరాబాద్లో ఇది ఎవరి చేతుల మీదుగానైతే ప్రారంభించుకున్నామో వారు గౌరవనీయులు శ్రీధర్ రుమాండ్లా గారు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇతోధికంగా కృషి చేసిన ఎంవీఆర్ సంస్థ వారు, అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీరింగ్ సిబ్బంది మొత్తం, కార్యక్రమంలో హాజరైన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SRDP కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఈరోజు గత 7.5 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఫ్లైఓవర్లు ఉన్నాయి, అండర్ పాస్లు ఉన్నాయి, గ్రేడ్ సెపరేటర్స్ ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు గత 6.5-7 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు 6,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన మరి పురోగతి ఆ విషయంలో, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో, కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి కూడా మనం తీసుకొని రాగలిగినాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒక నగరంగా ఉంది. మొన్ననే నెలన్నర కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నివేదిక విడుదల చేసినారు.
అందులో గొప్ప మాట చెప్పినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్పిన మాట, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, ఏర్పడి కేవలం 7.5 ఏళ్ళు అయినప్పటికీ, భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాత్రం కాంట్రిబ్యూషన్లో 4వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. అంటే ఈ కొత్త రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే కూడా తనకంటే 7 పెద్ద రాష్ట్రాలుంటే వాటన్నిటిని అధిగమించి దూసుకొని పోతా ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా సంపద రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వృద్ధి వస్తున్నదంటే దానిలో ప్రధాన పాత్ర హైదరాబాద్ మహానగరానికి. అందుకే హైదరాబాద్ మహానగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకవైపు ఎస్ఆర్డిపి లాంటి కార్యక్రమం, మరొక వైపు హెచ్ఆర్డిసిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఒక 132 కొత్త లింక్ రోడ్లు పక్కనే ఉన్న లెదర్ ఇన్స్టిట్యూట్ పక్క నుంచి రోడ్ నెంబర్ 45 వరకు ఎట్లా అయితే లింక్ రోడ్ వేసుకున్నామో అదే పద్ధతుల్లో ఒక 132 లింక్ రోడ్లు 1000 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేసినాం. దాంతో పాటు కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులన్నింటినీ కూడా చక్కటి నాణ్యతా ప్రమాణాలతో మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తా ఉన్నాం. కొత్త ప్రోగ్రాం తీసుకున్నాం. దాంతోపాటు మొన్ననే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ని దేదీప్యమానంగా బ్రహ్మాండంగా ఈరోజు దేశంలో ఏ నగరానికి లేనంత చక్కగా ఒక మణిహారాన్ని కూడా అందించుకున్నాం. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనం సాధించుకుని దానిలో కూడా వారన్నట్టుగా భూసేకరణ కనుక పూర్తి చేసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరం భారతదేశంలో ఏ నగరం కూడా ఉండదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే గౌరవ మంత్రి గారితో నేను ఒకటే కోరేది, కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు, కేంద్ర కేబినెట్ లో ఉన్నారు, చాలా సంతోషం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను సమీక్షించాలని, దాన్ని సవరించాలని సర్కార్కు సూచించాలని కోరడానికి ఈ రోజు గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం సమావేశమైంది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్కు వివరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వము ఆధారబాధరగా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు వారికి. చాలా బిజీగా ఉన్నారు, తెలుసుకోవాలన్న ఆలోచన వారికి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది, పూర్తిగా వివరించడం జరిగింది. 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలలైంది. ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆ రోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ 41 నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు, ఆలోచించేవారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నల్గొండ పట్టణం అంతా కలియ తిరిగారు. నల్గొండ టూర్లో బిజీగా గడిపారు మంత్రి కేటీఆర్. ఐటీ హబ్ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ సహచార మంత్రులతో కలిసి గంటకు పైగా పట్టణంలో పాదయాత్ర చేశారు. దారి పొడవునా పలు దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులను, రోడ్డుపై వెళ్తున్న ప్రజల్ని పలకరిస్తూ ముందుకు సాగారు. అంతకుముందు కేటీఆర్ కు స్థానిక టీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
జై తెలంగాణ. గట్టిగా చప్పట్లు కొట్టి అన్నగారికి. గౌరవనీయులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి బాటలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్న సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలతో అందరూ కూడా అభినందనలు చెప్పాలని కోరుతూ, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, పూర్వ నల్లగొండ జిల్లా, ప్రస్తుత నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ 3 జిల్లాలని కూడా అభివృద్ధి బాటలో రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవనీయులు పెద్దలు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నల్లగొండ పట్టణంలోని రహదారులను బ్రహ్మాండంగా చేయడానికి భూపాల్ రెడ్డి గారితో సహా మా అందరితో సహా మరి మీకోసం బ్రహ్మాండంగా రేపటి రోజున మంచి రహదారులను అందించబోతున్న అన్న మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ZP చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు మల్లయ్య యాదవ్ గారు, సైద్ రెడ్డి గారు, భగత్ గారు, భాస్కర్ రావు గారు, గౌరవనీయులైన పెద్దలు TSIAC చైర్మన్ గారు అన్న గ్యాదరి బాలమల్లు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న MC కోటిరెడ్డి గారు, మొన్ననే లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నల్లగొండ జిల్లాలోని గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలతో గెలిచినారు వారికి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పలువురు కాపు నేతలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వంగవీటి రంగాన్ని గుర్తు చేసుకున్నారు. రానున్న కాలంలో ఏపీలోని రాజకీయాలను శాసించేది కాపులేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని, అయితే కాపు నాయకులు ఏ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ వారికి కాపులు అండగా నిలబడాలని సూచించారు. వారిని ప్రోత్సహించమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. సంఘానికి సంబంధించినంత వరకు అందరికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సంఘటితంగా దాన్ని పోరాడి గెలిపించుకుని ఆ సమస్యను పరిష్కరించుకుందాం. రాజకీయాలు అనేటువంటిది ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలో ఉండొచ్చు. ఇది సంఘం గిరిగీసి దీంట్లో కూర్చోండి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వ్యక్తులు అనేటువంటిది మాకు నచ్చినటువంటి అవకాశాలు మేము తీసుకుంటాం, కానీ మేము మీకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనేటువంటిది మాత్రం ఆలోచించేయండి. అందరూ ఆ కష్టం వస్తే పిలిచే పనికి కూడా ఎవరు అనేటువంటిది మాత్రం చూడండి. అంతే తప్పితే ఎవరు వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయి చేయకొట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించండి. అంటే మనం నేనెవరో తెలియకపోయినా మీకు ఉండేటువంటి కులాభిమానంతో మావోడు 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 అనుకుంటారు మీరు, కానీ నేను మీకు ఉపయోగపడుతున్నానా లేదా అనేటువంటిది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో సంచార జాతుల విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా విద్య, ఆరోగ్యంలో ప్రాధాన్యతనివ్వాలని ది నోటిఫైడ్ సంచార, సెమీ సంచార కమ్యూనిటీల సంక్షేమ బోర్డు సభ్యులు తురక నరసింహ అన్నారు. తిరుపతి RDO కార్యాలయం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచార జాతుల వారికి చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏ స్కీమ్ అయినా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ స్టేట్లో కొత్తగా మన దేశంలో ఎక్కడ కూడా స్పందన పోర్టల్ ద్వారా కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని వచ్చిందా, డెన్సిటీ వచ్చిందా, జీ వాల్యూ వచ్చింది 9.8 10 స్కోర్, దాని వాల్యూ వస్తుంది అంటే 10th వస్తుంది. దాంట్లో ఏముంది, MC ఉంది, జీ పక్క పెట్టి 10 కాదు 4 10 కాదు 5 పోయింది కదా, 9.8 అంటే 10 వేసుకున్నాం అంటే 10 కాదు 4 అంటే అంటే 10,000 కిలోలు బరువు ఏది పని చేస్తే దాన్ని దట్ ఈస్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ అని చెప్పాలి. అర్థమైందా? వాళ్ళకి అసలు అర్థం కాదు. ఇది ఫోర్స్ అంటే ఏం చెప్పాలి మరి, ప్రెషర్ పై ఫోర్స్ పై ఏరియా చెప్పాలి కదా. ఏరియా కూడా సార్ 76 సెంటీమీటర్ దిగుతాంతో దిగుతాన క్వశ్చన్ తెలియదు. కరెక్ట్, ఓకే. ఎఫ్ఎంటూ వేస్తాను మరి టాప్ దేంట్లో కొలుస్తారు ఎఫ్ఎంటూ ఒకటేనంటే ఎఫ్ఎంటూ వేస్తున్నాం ఏమంటారు దాని క్వశ్చన్ ఏంటంటే డబ్ల్యూ స్కూల్ ఎఫ్ఎంటూ అయితే జౌల్స్ కదా, జౌల్స్ సార్ జౌల్స్ దాన్ని ఎందుకు చెప్పండి మరి. ఫోర్స్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను చెప్పింది కరెక్ట్ అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటారు. మూమెంట్ ఆఫ్ ఫోర్స్
డిస్టెన్స్ కాబట్టి ఫోర్స్ అందులో డిస్ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి ఎఫెక్ట్ ఎస్ వచ్చింది జౌజ్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది డిస్టెన్స్ పర్పెండ్ తీసుకుని మూమెంట్ ఆఫ్ ఫోర్స్ మనం కరెక్ట్గా మనం ఇట్ ఈస్ ఆల్సో మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ న్యూటన్స్ అన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు క్లియర్గా చెప్తారా? టార్క్ ఫోర్స్ అంటే ఫ్యాన్ ఫోర్స్ వల్ల తిరుగుతుందా టార్క్ వల్ల తిరుగుతుందా? అంటే ఏంటి టార్క్ అంటే? టార్క్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్క్ అండ్ ఫోర్స్? ఎల్ అంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ గుడివాడ న్యూస్.